దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 1121. ఈరోజు డైలీ మనిషిలోని డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి మన పైన అడిషనల్ టారిఫ్స్ రిలేటెడ్గా నిన్న నైట్ అయితే అనౌన్స్మెంట్ వచ్చింది. మన పైన ఆల్రెడీ 25% టారిఫ్స్ విధించారు, ఐడియా ఉంది కదా. ఈ 25% కాక అడిషనల్గా మరొక 25% టారిఫ్స్ విధిస్తున్నట్టుగా ఆయన అయితే అనౌన్స్ చేయడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ వచ్చిందో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఫస్ట్ టైం యూఎస్కి స్ట్రాంగ్ రిప్లై స్టేట్మెంట్ అయితే ఈ రోజే రావడం జరిగింది. వీటితో పాటు డొనాల్డ్ ట్రంప్ సెమీ కండక్టర్స్ పైన కూడా టారిఫ్స్ విధిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో వీటన్నిటి గురించి ఈ రోజు వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ వాక్ చేశాను అండ్ 15 మినిట్స్ అబ్డోమెన్ వర్కౌట్స్ చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనీషోలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లోని మన మార్కెట్లో చాలా వాలటాలిటీ కనపడింది. చివరికి ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 79 పాయింట్స్ పెరిగి 80,623 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 21 పాయింట్స్ పెరిగి 24,596 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.36% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.14% కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.2% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన మార్కెట్ లోని బాగానే వాలటాలిటీ కనపడింది. చివరికైతే ఒక్కసారి మార్కెట్ రికవర్ అయ్యి మార్కెట్ అయితే పాజిటివ్ లో క్లోజ్ అయింది. సో నిన్న మనం మార్కెట్ క్లోజ్ అయిన దగ్గర నుంచి ఈ రోజు ఈవినింగ్ వరకు ఏవైతే డెవలప్మెంట్స్ జరిగాయో వాటన్నిటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నిన్న వీడియోలోనే మనం క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం కదా. డొనాల్డ్ ట్రంప్ ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, మన పైన ఆల్రెడీ 25% టారిఫ్స్ విధించాం, ఇవే కాకుండా మరొక 24 అవర్స్ లో ఇండియా పైన అడిషనల్ టారిఫ్స్ అయితే విధించబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. నిన్న నైటే డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ప్రీవియస్ గా విధించినటువంటి 25% టారిఫ్స్ కాకుండా అడిషనల్ గా మరొక 25% టారిఫ్స్ ఇండియా పైన విధిస్తున్నానని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే టోటల్ గా ఇండియా పైన 50% టారిఫ్స్ విధిస్తున్నట్టుగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మనం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసేసుకుంటున్నాం. సో రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దానివల్ల ఇండైరెక్ట్ గా రష్యాకి ఉక్రెయిన్ పైన ఏదైతే వార్ చేస్తుందో ఆ వార్ లో మనం సపోర్ట్ చేస్తున్నాం. సో ఈ విధంగా సపోర్ట్ చేయడం వలన చాలా మంది సిటిజన్స్ చచ్చిపోతున్నారు. దానిపైన ఇండియా పైన ఇటువంటి టారిఫ్స్ విధిస్తున్నా అని చెప్పి ఆయన కంటిన్యూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కదా. తీరా చూసినట్లయితే ఇండియా ఎందుకు, చైనాయే ఇండియా కన్నా ఎక్కువగా రష్యా నుంచి క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. కానీ చైనాని ఏమైనా చేయగలుస్తున్నారా? లేదు. ఎందుకంటే చైనాని ఆయన అటాక్ చేశాడు అనుకోండి, చైనా ఏం చేస్తుంది, చైనా నుంచి వెళ్లాల్సినటువంటి రేర్ ఎర్త్స్ కావచ్చు ఇటువంటివన్నీ ఎక్స్పోర్ట్స్ బ్యాన్ చేసింది అనుకోండి, దానివల్ల యుఎస్ఏ అల్టిమేట్లీ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి చైనాని ఏం అనట్లేదు. కాకపోతే చైనాని ఏం అనట్లేదని చెప్పి ఇప్పుడు అందరూ క్వశ్చన్స్ రైజ్ చేయడంతో ఇండియా పని అయిపోయింది. నెక్స్ట్ చైనాతో పాటుగా రష్యా నుంచి ఎవరైతే ఈ క్రూడ్ ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళపైన టారిఫ్స్ వేసేస్తాను అది ఇదని స్టేట్మెంట్ ఇస్తున్నారు. కానీ చైనా పైన అటువంటి స్టెప్స్ తీసుకోవడం కష్టం. ప్రీవియస్ గా తీసుకోవడానికి ప్రయత్నిస్తే చైనా కూడా అదే విధంగా టారిఫ్స్ వేసుకుంటూ వెళ్ళిపోయింది. అండ్ అంతేకాకుండా యుఎస్ ని కంట్రోల్ చేసేందుకు గాను వాళ్ళ రేర్ ఎర్త్స్ ఎప్పుడైతే చైనా బ్యాన్ చేసిందో దాంతో యుఎస్ అయితే దిగొచ్చింది. ఇప్పుడు మనకి యుఎస్ కి ఇష్యూ జరుగుతుండడం, మనపైన ఈ టారిఫ్స్ వేసుకుంటూ వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అతనికి ఒక ఈగో అయితే అడ్డొస్తుంది క్లియర్ గా. మన ఇండియా యుఎస్ మధ్య ట్రేడ్ డీల్ రిలేటెడ్ నెగోషియేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో దాంట్లోని అగ్రికల్చర్ అండ్ అలాగే డైరీ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఇండియా వెనక్కి తగ్గకపోవడంతో డొనాల్డ్ ట్రంప్ ఈగో అయితే హర్ట్ అవుతుంది. దాంతోనే ఇండియాని బెదిరించి ఏదో రకంగా ట్రేడ్ డీల్ చేసుకోవాలని ఈ రకంగా ఆయన ప్రవర్తిస్తున్నారు. కానీ ఇలా ఏదైనా కంట్రీని బెదిరిస్తే అలా బెదిరిపోయి ఆ కంట్రీస్ ఒప్పేసుకుంటాయా? ఏదో ఒక చిన్న కంట్రీ అనుకోండి, ఒప్పేసుకుని సరే మేము ట్రేడ్ డీల్ చేసేస్తామని చెప్పి ఒప్పేసుకోవచ్చు. బట్ ఇండియా లాంటి పెద్ద కంట్రీ ఎందుకు ఒప్పుకుంటుంది? మనం ఓన్లీ యుఎస్ కి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నావా లేదా యుఎస్ ఎక్స్పోర్ట్స్ మీద ఇండియా కంప్లీట్ గా ఆధారపడి ఉందా అంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా యుఎస్ ఎక్స్పోర్ట్స్ పైన అయితే మనం ఆధారపడలేము. బట్ డొనాల్డ్ ట్రంప్ ఏవైతే ఈ టారిఫ్స్ మన పైన విధించారో దాని వలన ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే దగ్గర మన జీడిపిలోని 50 బేసిస్ పాయింట్స్ వరకు కూడా ఇంపాక్ట్ పడచ్చు అని చెప్తున్నారు. 50 బేసిస్ పాయింట్స్ అంటే మరి చిన్న ఇంపాక్ట్ ఏమీ కాదు. దీనివల్ల మన జీడిపి పైన ఇంపాక్ట్ అయితే పడుతుంది. మన జీడిపి పైన ఇంపాక్ట్ పడుతున్నా కూడా మన రైతుల విషయంలో మనం ఎందుకు వెనక్కి తగ్గాలి? సో మనం ఇప్పుడు వెనక్కి తగ్గాం అనుకున్నాం, ప్రతిసారి కూడా ఈ విధంగానే వాళ్ళకి ఏ సెక్టర్ విషయంలోని అవసరం వచ్చినా కూడా ఈ విధంగా బెదిరించేటువంటి అవకాశం ఉంది కదా. సో అందుకనే ఈసారి మాత్రం ఇండియా వెనక్కి తగ్గట్లేదు. మొన్న నైట్ ఇండియా దగ్గర నుంచి దానికి క్లియర్ గా స్టేట్మెంట్ వచ్చింది. మేము ఒక్కలమే కాదు రష్యా నుంచి ఈ క్రూడ్ అది ఇంపోర్ట్ చేసుకుంటుంది, ఈవెన్ యుఎస్ కూడా రష్యా నుంచి వేరియస్ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటుందంటే దాని రిలేటెడ్ గా విలేకరు అడిగిన క్వశ్చన్ కి డొనాల్డ్ ట్రంప్ అయితే ఒక ఎస్కేప్ అయిపోయారు. అంటే నాకు ఐడియా లేదు, నేను దాని గురించి చూసి చెప్తాను, ఈ విధంగా ఎస్కేప్ అయిపోయారు. దాని గురించి మాట్లాడుకున్నాం కదా. నో ఇప్పుడు మళ్ళీ మన పైన అడిషనల్ టారిఫ్స్ విధించిన తర్వాత కూడా ఇండియా అయితే వెనక్కి తగ్గట్లేదు. ఈ రోజు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా స్ట్రాంగ్ స్టేట్మెంట్ వచ్చింది. నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా టారిఫ్స్ విధించడం వలన మనకి హెవీ ప్రెస్ అంటే మన మీద ఇంపాక్ట్ పడుతుంది కదా మన ఎకానమీ మీద. సో ఆ ఇంపాక్ట్ పడుతున్నా కూడా మన ఫార్మర్స్ ని ప్రొటెక్ట్ చేసేందుకు గాను ఈ
విషయంలోని వెనక్కి తగ్గమని చెప్పి నరేంద్ర మోడీ గారి నుంచి ఈ రోజు మార్నింగే చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే వచ్చింది. సో దీన్ని బట్టి మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు, అగ్రికల్చర్ సెక్టర్ రిలేటెడ్ గా ఇండియా అస్సలు వెనక్కి తగ్గాలనుకోవట్లేదు. ఎందుకంటే యుఎస్ ఏదైతే ఫుల్ ఫ్లెజ్డ్ యాక్సెస్ అడుగుతున్నదో ఈ సెక్టర్ లోని, ఒకవేళ ఆ యాక్సెస్ ఇచ్చినట్లయితే మన ఫార్మర్స్ చాలా ఇబ్బంది పడతారు. అండ్ మన ఎకానమీకి ఫార్మర్స్ అన్న వాళ్ళు వెన్నుముక లాంటి వాళ్ళు. ఇన్నాళ్ళు కూడా మన ఎకానమీని మనందరినీ కూడా కాపాడుకుంటూ వస్తుంది మన ఫార్మర్సే. సో అటువంటి ఫార్మర్స్ ఇంపాక్ట్ అవుతారన్నప్పుడు మనం ఎందుకు వెనక్కి తగ్గాలి? అందుకనే ఈవెన్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా వెనక్కి తగ్గట్లేదు. సో నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఈ స్టేట్మెంట్స్ వచ్చిన తర్వాత మరికొన్ని డెవలప్మెంట్స్ అయితే ఈ రోజు జరిగాయి. దాని గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. యుఎస్ మన పైన ఎడిషనల్ టారిఫ్స్ ఏదైతే విధించిందో దాని రిలేటెడ్ గా మరొక 21 days టైం ఉన్నది. కాబట్టి యుఎస్ తోని నెగోషియేషన్స్ అయితే ఇండియా జరిపేటువంటి అవకాశం ఉన్నది. అంటే రెండు కంట్రీస్ మధ్య ట్రేడ్ డీల్ ఉంది కదా, ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ జరపచ్చు. అండ్ అంతేకాకుండా మన పిఎస్యు కంపెనీస్ ఈ క్రూడ్ ఆయిల్ ని ఇప్పుడు ఓన్లీ రష్యా దగ్గర నుంచే కాదు, వేరే అదర్ కంట్రీస్ నుంచి కూడా కొంటున్నాయి. అండ్ యుఎస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి క్రూడ్ లాస్ట్ 6 months లోని 120% పెరిగింది. స్టిల్ ట్రంప్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే ఇక్కడే మీరు క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు, మనం యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే క్రూడ్ పర్సంటేజ్ పెరుగుతున్నా కూడా ఆయనకి ఏంటంటే మెయిన్ ఈ అగ్రి సెక్టర్ రిలేటెడ్ గా పట్టుదల పెరిగిపోవడంతోనే ఈ విధంగా ఆయన ప్రవర్తిస్తున్నట్టున్నారు. దీంతో పాటుగా ఇప్పుడు రష్యా రిలేటెడ్ గా కూడా స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి కదా, అంటే రష్యా ఈ విధంగా చేయడం తప్పు, రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్యన వార్ ఆగాలి, ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి కదా. సో దీని రిలేటెడ్ గా రష్యా ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారిని డొనాల్డ్ ట్రంప్ ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్ లోని మీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, వీళ్ళిద్దరూ మీట్ అయ్యేటువంటి లొకేషన్ కూడా త్వరలోనే డిసైడ్ అవుతుందని చెప్పి యుఎస్ అఫీషియల్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ అండ్ అలాగే పుతిన్ మధ్యన ఈ మీటింగ్ జరగబోతుందని చెప్పి న్యూస్ వచ్చిందో దాని తర్వాత రష్యన్ మార్కెట్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. దీంతో పాటుగా రష్యా ఫస్ట్ నుంచి కూడా ఇండియాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది కదా. రష్యా నుంచి మనం ఈ క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటుండడం వల్లే డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్స్ అవి విధిస్తున్నాను ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కదా. సో ఈ టైంలోని మన ఇండియాకి రష్యా అయితే అండగా నిలబడడానికి ప్రయత్నిస్తున్నదని, దీనికోసం అని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అండ్ అలాగే రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారి మధ్యన డిస్కషన్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. అండ్ అంతే కాకుండా ఈ ఆగస్ట్ ఎండింగ్ కల్లా రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారు మన ఇండియాని విజిట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారు ఉన్నారు కదా, అజిత్ దోవల్ గారు రష్యన్ సెక్యూరిటీ కౌన్సిల్ తోని దీని రిలేటెడ్ గా మాట్లాడుతున్నారని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. సో దీని తర్వాత డొనాల్డ్ ట్రంప్ అండ్ అలాగే రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారి మధ్యన మీటింగ్ జరిగి ఆ మీటింగ్ తర్వాత ఉక్రెయిన్ పైన ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధాన్ని ఆపేస్తామని చెప్పి పుతిన్ గారు ఒకవేళ అనౌన్స్ చేశారనుకోండి, దాంతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నటువంటి ఇష్యూయే సాల్వ్ అయిపోతుంది కదా. అంటే ఆయన ఇప్పటివరకు చెప్తుంది ఏంటి, నాకు రష్యా ఈ వార్ చేయకూడదని చెప్తున్నారు కదా, ఒకవేళ వార్ ఆపేస్తానని అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే అసలు ఇష్యూయే సార్ట్ అవుట్ అయిపోద్ది. దీంతో పాటుగా మన ఇండియాకి రష్యా కూడా సపోర్ట్ గా ఉంటుందని చెప్పి ఈ న్యూస్ ఏదైతే సర్క్యులేట్ అయిందో మైట్ బి దాంతోనే సెకండ్ హాఫ్ లోని మన మార్కెట్ లోని కొంత రికవరీ కనపడినట్టుంది. డొనాల్డ్ ట్రంప్ బిహేవియర్ ఏ విధంగా ఉన్నదంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా ఉంది. ఈ విధంగా ప్రవర్తించినట్లయితే ఫైనల్లీ మనం చూసుకుంటే యుఎస్ ఎకానమీకే దాని వలన పెద్ద దెబ్బ తగలనుంది. ఎందుకంటే ఈ టారిఫ్స్ అన్ని వేసుకుంటూ వెళ్ళిపోతానంటే ఈ టారిఫ్స్ ఎవరు పే చేస్తారు? దాని వలన అల్టిమేట్లీ కాస్ట్ పెరిగిపోయి యుఎస్ సిటిజన్స్ దీని వలన ఎక్కువగా స్ట్రగుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో ఈయన ఇలాగే ఈ బిహేవియర్ కంటిన్యూ చేసినట్లయితే యుఎస్ లోనే ఈయన పైన వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ అంతేకాకుండా అదర్ కంట్రీస్ అన్ని కూడా యుఎస్ కి అగెనిస్ట్ గా ఏకమయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఈవెన్ ఇండియా అండ్ చైనా మధ్యన కూడా నెగోషియేషన్స్ జరగచ్చు అని చెప్పి అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ అలాగే రష్యా కూడా ఇండియాకి ఇప్పుడు సపోర్ట్ గానే ఉన్నది. దీంతో పాటు మరింత మంది గ్లోబల్ లీడర్స్ కూడా ఈ మధ్యనే యుఎస్ కి అగెనిస్ట్ గా స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు. సో దీని వలన అల్టిమేట్లీ యుఎస్ కే ఎక్కువగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎస్, మన ఎకానమీ పైన కొంత ఇంపాక్ట్ పడుతుంది, ఇక్కడ ఇంపాక్ట్ పడదని చెప్పట్లేదు, బట్ అల్టిమేట్లీ దీని వల్ల యుఎస్ఏ ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ గ్లోబల్ అన్సర్టనిటీ ఏదైతే ఉన్నదో ఈ సిచ్యువేషన్ లోని మరికొన్ని రోజులు మన మార్కెట్ లోని ఇటువంటి వాలటాలిటీ అయితే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. బట్ లాంగ్ టర్మ్ ఆలోచించి ఎవరైతే మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళైతే ఈ నాయిస్ ని పెద్దగా పట్టించుకోవడం లేదు, జస్ట్ ఇగ్నోర్ చేసేయచ్చు. ఇటువంటివి ఎన్నో ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. బట్ వన్స్ ఇవన్నీ రిజాల్వ్ అయిన తర్వాత అల్టిమేట్లీ మన ఇండియన్ ఎకానమీ అయితే నెక్స్ట్ డికేడ్ లోని చాలా స్ట్రాంగ్ గా గ్రో అవనుంది. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరుదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి.
నెక్స్ట్ నిన్నే మనం ఎయిర్టెల్ రిజల్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ క్వార్టర్ లోని ఎయిర్టెల్ రిజల్ట్స్ అయితే బాగున్నాయి. యాక్చువల్లీ ఎయిర్టెల్ స్టాక్ ఒక్కసారి అలా పెరిగిపోకపోయినా కూడా కన్సిస్టెంట్ గా స్టాక్ అయితే గ్రోత్ ని డెలివర్ చేస్తుంది అండ్ వీళ్ళ నెంబర్స్ కూడా బాగానే గ్రో అవుతున్నాయి. దట్టు టెలికాం ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ టెలికాం ఇండస్ట్రీలో కాంపిటీషన్ మరి అంత పెద్దగా లేదు కదా. ఇక్కడ చూసినట్లయితే మేజర్ ప్లేయర్స్ ఇద్దరే ఉన్నారు, ఒకటి ఎయిర్టెల్ అండ్ రెండు జియో. వోడాఫోన్ ఐడియా ఉన్నా కూడా వోడాఫోన్ ఐడియా ఫైనాన్షియల్స్ పరంగా చాలా స్ట్రగుల్ అవుతున్నది. ఈవెన్ వాళ్ళ 5G ఎక్స్పాన్షన్ కూడా సరిగ్గా జరగట్లేదు. సో దీని ద్వారా మనం కంపేర్ చేసుకోవాలంటే మెయిన్లీ ఈ ఇద్దరు ప్లేయర్స్ మధ్యనే టెలికాం ఇండస్ట్రీలోని కాంపిటీషన్ అయితే నడుస్తున్నది. దీంతోనే ఎయిర్టెల్ స్టాక్ అయితే కన్సిస్టెంట్ గా గ్రో అవుతూ వస్తుంది. ఈ ఎయిర్టెల్ యొక్క మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. ఈ ఎయిర్టెల్ యొక్క గ్రూప్ డైరెక్టర్ అయినటువంటి హర్జీత్ కోహ్లీ గారు మాట్లాడుతూ వీళ్ళ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఉన్నది కదా, ఇది RBI గైడ్ లైన్స్ ప్రకారం నెక్స్ట్ 2 to 3 years లోని దీన్ని IPOకి అయితే తీసుకొస్తున్నామని, దీంతో పాటుగా వీళ్ళ డేటా సెంటర్ సబ్సిడరీ అయినటువంటి నెక్స్ట్రా ఉన్నది కదా, దాన్ని కూడా సేమ్ టైమ్ లోనే IPOకి తీసుకురావడం ద్వారా ఎయిర్టెల్ యొక్క నెక్స్ట్ ఫేస్ ఆఫ్ గ్రోత్ అయితే చూడబోతున్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఎయిర్టెల్ కి చెందినటువంటి డిఫరెంట్ బిజినెస్ ని సపరేట్ చేసి వాటిని మార్కెట్ లోని లిస్ట్ చేసినట్లయితే దాని ద్వారా వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది. కాబట్టి ఇది ఎయిర్టెల్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా అయితే మనం పాజిటివ్ గా చూడొచ్చు. వీళ్ళు 2 to 3 years లోని రెండు కంపెనీస్ ని కూడా IPOకి తీసుకొస్తాం అంటున్నారు. చూడాలి ఆ టైం లైన్ కల్లా వీళ్ళు IPOస్ కి తీసుకురాగలుగుతారా లేదా అన్నది. నెక్స్ట్ జొమాటోలోని ఆలీబాబా గ్రూప్ కి చెందినటువంటి యాంట్ఫిన్ వాళ్ళు నియర్లీ 1.95% స్టేక్ నైతే హోల్డ్ చేస్తున్నారు. ఈ రోజు సెషన్ లోని వీళ్ళు జొమాటోలో వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఈ ఎంటైర్ స్టేక్ ని సెల్ చేయొచ్చు అని చెప్పి నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ లోని ఈ జొమాటోలోని బ్లాక్ డీల్స్ కూడా జరిగాయి. ఈ బ్లాక్ డీల్స్ లోని టోటల్ గా 1.99% ఈక్విటీ అంటే 5,624 crores వర్త్ ఆఫ్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. సో ఈ బ్లాక్ డీల్ లోని యాంట్ఫిన్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఎంటైర్ స్టేక్ ని సెల్ చేసి ఎగ్జిట్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ వీళ్ళే ఈ స్టేక్ ని సెల్ చేసి ఎగ్జిట్ అయినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఈ స్టేక్ ని ఎవరు బై చేశారన్నది మనం చూడవలసి ఉన్నది. యాక్చువల్లీ ఈ బ్లాక్ డీల్ వలన జొమాటో స్టాక్ లో ఈ రోజు సెషన్ లో చాలా ప్రెషర్ కనపడచ్చు అని ఎక్స్పెక్ట్ చేసిన. ఈ రోజు సెషన్ లో అంత ప్రెషర్ అయితే కనపడలేదు. యాక్చువల్లీ మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి స్టాక్ పాజిటివ్ లోనే క్లోజ్ అయింది. మైట్ బి ఈ బ్లాక్ డీల్ లోని బయర్స్ దగ్గర నుంచి కూడా మంచి డిమాండ్ కనపడి ఉండొచ్చు. సో ఏదైనా సరే ఈ రోజు నైట్ కి ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ అంటే సెల్లర్స్ ఎవరు బయర్స్ ఎవరు అన్న డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ చాలా రోజులకి ఐటీ ఎంప్లాయీస్ కి ఒక గుడ్ న్యూస్ అయితే కనపడుతున్నది. రీసెంట్ గానే TCS వాళ్ళు 12,000 జాబ్ కట్స్ చేస్తున్నట్టుగా అయితే అనౌన్స్ చేశారు కదా. దాని తర్వాత ఇప్పుడు TCS వాళ్ళు వాళ్ళకున్నటువంటి టోటల్ వర్క్ ఫోర్స్ లోని 80% ఆఫ్ ది ఎంప్లాయీస్ యొక్క జీతాలని పెంచబోతున్నట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పెంచుతున్నటువంటి జీతాలు 1st September నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఈ జీతాలు ఎవరికి పెంచబోతున్నారంటే 80% ఎంప్లాయీస్ కే పెంచబోతున్నాం అంటున్నారు కదా. దీనిలో మనం చూసినట్లయితే జూనియర్ టు మిడ్ లెవెల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ శాలరీస్ అయితే పెంచబోతున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఈసారి కూడా కొంతవరకు సీనియర్ ఎంప్లాయీస్ కి ఇది నిరాశగానే మనం చూడొచ్చు. కాకపోతే ఎంత పెంచుతున్నారని అయితే ఒక క్లారిటీ లేదు. ప్రీవియస్ గా వీళ్ళు 4.5% to 7% వరకు కూడా ఇంక్రిమెంట్ చేయడం జరిగింది. సో ఈసారి ఎంత ఇంక్రిమెంట్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. TCS వాళ్ళు శాలరీ హైక్ అనౌన్స్ చేశారు కదా. రిమైనింగ్ ఐటీ కంపెనీస్ కూడా TCS వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఫాలో అయ్యి వాళ్ళు కూడా శాలరీస్ పెంచుతారేమో చూడాలి. నెక్స్ట్ అదానీ గ్రూప్ వాళ్ళు వాళ్ళ ఎయిర్పోర్ట్ బిజినెస్ ఉన్నది కదా. ఈ ఎయిర్పోర్ట్ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళ ఎయిర్పోర్ట్ బిజినెస్ లోని 20,000 crores వరకు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ ఎయిర్పోర్ట్ బిజినెస్ లోని ఏరో రెవెన్యూస్ కాకుండా నాన్ ఏరో రెవెన్యూస్ అంటే సిటీ సైడ్ ఎక్స్పాన్షన్ అయితే స్ట్రాంగ్ గా చేయడానికి వీళ్ళు చూస్తున్నారు. ఈ సిటీ సైడ్ ఎక్స్పాన్షన్ అంటే చాలా సింపుల్ గా చెప్తాను చూడండి. ఈ ఎయిర్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి ఏ కంపెనీకైనా వాళ్ళకి ఎయిర్పోర్ట్స్ ఆపరేట్ చేయడంతో పాటుగా వాళ్ళకి ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉండేటువంటి ఏరియాస్ ని కూడా డెవలప్ చేసుకోవడానికి వీళ్ళకి పర్మిషన్ లభిస్తుంది కదా. సో ఆ ఏరియాస్ లోని వీళ్ళు హోటల్స్ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, ఆఫీస్ టవర్స్ కావచ్చు, ఇటువంటివి డెవలప్ చేయడం ద్వారా మేజర్ రెవెన్యూస్ పొందడానికి చూస్తారు. అదానీ గ్రూప్ వాళ్ళు కూడా వీళ్ళ ఎయిర్పోర్ట్ బిజినెస్ లో 20,000 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెయిన్లీ నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నది కదా. ఇక్కడ టోటల్ 240 acres లోని వీళ్ళు 50 acres ల్యాండ్ ఉంటుంది కదా. దానిలోని 5 hotels ని కన్స్ట్రక్ట్ చేయడానికి చూస్తున్నారు. దాంతో పాటుగా షాపింగ్ మాల్, ఆఫీస్ టవర్స్ అండ్ లిమిటెడ్ సర్వీస్ అపార్ట్మెంట్స్ ని కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి చూస్తున్నారని, వీటిని 2031 కల్లా ఆపరేషనలైజ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ చూసినట్లయితే వీళ్ళకి ఏరో రెవెన్యూస్ నుంచి 50% కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే నాన్ ఏరో రెవెన్యూస్ నుంచి 50% కంట్రిబ్యూషన్ వస్తుంది వీళ్ళ ఎయిర్పోర్ట్ బిజినెస్ లో. 2030 కల్లా ఏరో రెవెన్యూ కన్నా నాన్ ఏరో రెవెన్యూ అంటే నాన్ ఏరో రెవెన్యూనే 70% కి తీసుకువెళ్లాలని వీళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా దీనిలో భాగంగానే ఇప్పుడు వీళ్ళు ఎయిర్పోర్ట్ బిజినెస్ లో ఈ 20,000 crores అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళ ఎయిర్పోర్ట్ బిజినెస్ ని కనుక స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసుకోగలిసినట్లయితే అది అదానీ ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఈవెన్ వీళ్ళ ఎయిర్పోర్ట్
ఎయిర్పోర్ట్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్ చేసి వీళ్ళు IPO కి కూడా తీసుకురావచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి మార్కెట్ లో న్యూస్ అయితే ఉంది. బట్ ఈ బిజినెస్ ని వీళ్ళు బాగా గ్రో చేసిన తర్వాత దీన్ని అయితే IPO కి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మెరైన్ క్రాఫ్ట్స్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్ వర్క్స్ చేసేటువంటి నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి ఇన్లాండ్ వాటర్వే అథారిటీస్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 81 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 6 వర్క్ బోర్డ్స్ ని అండ్ మరొక 6 అకామిడేషన్ బోర్డ్స్ ని డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. సో వీళ్ళు సప్లై చేయబోయేటువంటి ఈ అకామిడేషన్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రివర్ గంగా ప్రాజెక్ట్ లోని యూజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సెయింట్ లిమిటెడ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి సెయింట్ సెమీ కండక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ప్యూర్ ప్లే సెమీ కండక్టర్ ఫౌండరీస్ అయినటువంటి గ్లోబల్ ఫౌండరీస్ వాళ్ళతోని ఛానల్ పార్ట్నర్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ గ్లోబల్ ఫౌండరీస్ వాళ్ళ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అండ్ టెక్నాలజీస్ కి వీళ్ళు ఆథరైజ్డ్ రీసెల్లర్ గా వ్యవహరించబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ న్యూ కొలాబరేషన్ లోకి ఏదైతే ఎంటర్ అయ్యారో దాని ద్వారా ఈ గ్లోబల్ ఫౌండరీస్ వాళ్ళ అడ్వాన్స్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ అండ్ హై పెర్ఫార్మెన్స్ ని యాక్సెస్ చేయడానికి వీళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని, దీని ద్వారా సెమీ కండక్టర్ బిజినెస్ లోని వీళ్ళ గ్రోత్ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది అన్లాక్ అవబోతున్నట్లుగా సెయింట్ సెమీ కండక్టర్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ కొత్త పార్ట్నర్షిప్ లోకి ఏదైతే ఎంటర్ అయ్యారో దీని ద్వారా గ్లోబల్ ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఏదైతే గ్రోత్ పెరుగుతున్నదో ఆ గ్రోత్ ని వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది సెయింట్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఫైనాన్షియల్ సెక్టర్ లోని టెక్నాలజీ అండ్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా వాళ్ళని బ్యాంక్ అల్బిలాడ్ వాళ్ళు పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా సౌదీ అరేబియాలోని వీళ్ళ యొక్క హోల్సేల్ బ్యాంకింగ్ ని ఫుల్ ఫ్లెజ్డ్ గా మోడర్నైజ్ చేయబోతున్నట్టుగా ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా వాళ్ళు షేర్ చేస్తున్నారు. దీని ద్వారా ఈ బ్యాంకు వాళ్ళ కస్టమర్స్ కి కస్టమర్ సెంట్రిక్ అండ్ ఫ్యూచర్ రెడీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా సౌదీ మార్కెట్ లోని వాళ్ళ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా వాళ్ళు ఏదైతే ఈ కొత్త పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అయ్యారో ఇది ఈ కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PAN 2.0 ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ LTA మైంట్రీ వాళ్ళకి వచ్చినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ ఫ్యూ డేస్ బ్యాకే రిపోర్ట్ చేశాయి కదా. బట్ అప్పుడైతే LTA మైంట్రీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ ఈ రోజు వీళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చేసింది. వీళ్ళు ఈ ప్రాజెక్ట్ ని విన్ అయ్యామని టోటల్ గా ఇది 792 crores వర్త్ ప్రాజెక్ట్ గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ PAN 2.0 ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఏదైతే వీళ్ళు విన్ అయ్యారో ఇది LTA మైంట్రీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. యాక్చువల్లీ ప్రోటీన్ ఈ జియోవి వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ వెళ్తుందని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. బట్ కొన్ని డేస్ బ్యాకే మన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ వాళ్ళు ప్రోటీన్ ఈ జియోవి వాళ్ళని ఈ ప్రాజెక్ట్ కి కన్సిడర్ చేయట్లేదని చెప్పి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి ప్రోటీన్ ఈ జియోవి స్టాక్ లో అయితే చాలా ఎక్కువగానే ప్రెషర్ కనపడింది. ఫైనల్లీ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు LTA మైంట్రీకి వచ్చింది కాబట్టి ఇది LTA మైంట్రీ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఫైనోటెక్స్ కెమికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు అంబర్నాథ్ లోని కొత్తగా స్టార్ట్ చేసినటువంటి న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అయితే కమెంట్స్ చేశామని, దీని ద్వారా వీళ్ళ ప్రొడక్షన్ అయితే ఎక్స్పాండ్ అవబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. టోటల్ గా దీనికోసం అని చెప్పి వీళ్ళు 60 crores ఇన్వెస్ట్ చేశారు. నో దీని యొక్క ఫస్ట్ ఫేజ్ ఏదైతే వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారో దీని ద్వారా వీళ్ళ ఎగ్జిస్టింగ్ ప్రొడక్షన్ కెపాసిటీకి మరొక 15,000 మెట్రిక్ టన్స్ కెపాసిటీ వచ్చి యాడ్ అవుతున్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళ కెపాసిటీస్ ఏవైతే పెంచుకుంటున్నారో దాని ద్వారా పెరుగుతున్నటువంటి డిమాండ్ వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది ఈ కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా సిగాచి ఇండస్ట్రీస్ వాళ్ళకి చెందిన తెలంగాణ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. నో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాని రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ కమిటీ అయితే కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నదని, దీంతో పాటుగా ఇప్పుడు వీళ్ళు దహేజ్ లోని కొత్తగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. దీని యొక్క కెపాసిటీ టోటల్ గా 12,000 మెట్రిక్ టన్స్ పర్ యానం గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ కొత్తగా స్టార్ట్ చేయబోయేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నెక్స్ట్ 9 months లోని ఆపరేషనలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, సో ఈ న్యూ ఫెసిలిటీ ఏదైతే వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారో దాని ద్వారా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ అయితే చాలా స్ట్రాంగ్ గా గ్రో అవబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ కెపాసిటీస్ పెంచుకోవడం వీళ్ళు రిలేటెడ్ గా పాజిటివ్. కాకపోతే వీళ్ళ హైదరాబాద్ ప్లాంట్ లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ రిలేటెడ్ గా, అంటే ఏం జరిగింది అసలు, ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, వీటి రిలేటెడ్ గా మరికొన్ని రీజన్లో డీటెయిల్స్ అయితే తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కమిటీ అయితే వర్క్ చేస్తుంది అంటున్నారు కదా. త్వరలో ఈ ఇష్యూ రిలేటెడ్ గా డీటెయిల్స్ అవి తెలియాల్సి ఉన్నది.
నెక్స్ట్ తాన్లా ప్లాట్ఫామ్ వాళ్ళు ఇండోనేషియాకి చెందిన టెలికాం ప్రొవైడర్ అయిన ఇండోసాట్ ఓరెడో వాళ్ళతోని పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా తాన్లా వాళ్ళ AI నెరేటివ్ wisely.ai ప్లాట్ఫామ్ ఉన్నది కదా, ఈ ప్లాట్ఫామ్ ని డిప్లాయ్ చేయడం ద్వారా ఇండోనేషియాలోని 100 మిలియన్ ఈ నెట్వర్క్ యూజర్స్ కి యాంటీ స్పామ్ అండ్ యాంటీ స్కామ్ సొల్యూషన్స్ అయితే అందించబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు డెవలప్ చేసినటువంటి ఈ ప్లాట్ఫామ్ కి గ్లోబల్ టెలికాం ప్లేయర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి ఎక్కువ మంది ఈ ప్లాట్ఫామ్ ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే అది తాన్లా వాళ్ళకి పాజిటివ్ కానుంది. యాక్చువల్లీ ఇప్పుడు టెలికాం సెక్టర్ లో మనం చూసినట్లయితే మేజర్ ఇష్యూ ఏమవుతుంది, ఈ స్పామ్ మెసేజెస్ అండ్ అలాగే స్కామ్ మెసేజెస్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి కదా, వీటిని కంట్రోల్ చేయడానికి వరల్డ్ వైడ్ ఉన్నటువంటి టెలికాం ఆపరేటర్స్ అందరూ కూడా ఇటువంటి ప్లాట్ఫామ్స్ అయితే యూజ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మనం యూజ్ చేసేటువంటి వెహికల్స్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే తీసుకుంటాం కదా, ఈ థర్డ్ పార్టీ ప్రీమియం ఏదైతే ఉన్నదో అది త్వరలోనే పెంచేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ థర్డ్ పార్టీ ప్రీమియం చాలా కాలం నుంచి పెంచకపోవడం వలన జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే ఇబ్బంది పడుతున్నాయని చెప్పి ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ ప్రీమియం ని పెంచొచ్చని చాలా రోజుల నుంచి న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీని యొక్క అనౌన్స్మెంట్ అయితే మరికొన్ని వారాల్లోనే వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ థర్డ్ పార్టీ ప్రీమియం ని కనుక పెంచినట్లయితే అది వెహికల్స్ యూజ్ చేసే వాళ్ళకి కొంచెం ఇంపాక్ట్ అయినా కూడా ఇది జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా అయితే మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ జూలై మంత్ జనరల్ ఇన్సూరెన్స్ డేటా వచ్చింది. లాస్ట్ ఇయర్ జూలై మంత్ తో కంపేర్ చేస్తే ఈ జూలై మంత్ లో అంటే ఇయర్ ఆన్ ఇయర్ లోని న్యూ ఇండియా ఇన్సూరెన్స్ వాళ్ళ ప్రీమియం లోని 16% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే మంత్ ఆన్ మంత్ లో వీళ్ళ ప్రీమియం లో 24% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఐసిఐసిఐ లొంబార్డ్ విషయంకి వచ్చేసరికి వాళ్ళ ప్రీమియం లో మంత్ ఆన్ మంత్ లో 25% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ గో డిజిట్ వాళ్ళు కూడా మంత్ ఆన్ మంత్ లో చూసిన ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన వాళ్ళ ప్రీమియం లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. వీళ్ళతో పాటుగా నివా బూపా వాళ్ళు కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ స్టార్ హెల్త్ వాళ్ళు వాళ్ళ ప్రీమియం లో మంత్ ఆన్ మంత్ లో 13% గ్రోత్ డెలివర్ చేసిన ఇయర్ ఆన్ ఇయర్ లో మాత్రం జస్ట్ 3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అదాని పవర్ వాళ్ళకి బీహార్ స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక LOA రిసీవ్ చేసుకున్నారు. దీనిలో భాగంగా బీహార్ లోని వీళ్ళు టోటల్ గా 2400 మెగావాట్ కెపాసిటీతోని థర్మల్ పవర్ ప్లాంట్ అయితే సెటప్ చేయవలసి ఉన్నది. సో ఈ థర్మల్ పవర్ ప్లాంట్ ఏవైతే సెటప్ చేయబోతున్నారో దాని ద్వారా జనరేట్ అయ్యేటువంటి పవర్ ని వీళ్ళు బీహార్ స్టేట్ లోని సప్లై చేయబోతున్నారు. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ ప్లాంట్ సెటప్ చేయబోతున్నారో ఇది అదాని పవర్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ RBL బ్యాంక్ వాళ్ళు ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన UCL లోని నియర్లీ 8.64% స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. కాకపోతే ఈ UCL ని తీసుకెళ్లి ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో అయితే మర్జ్ చేయబోతున్నారు. మర్జ్ చేసినట్లయితే ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లోని RBL స్టేక్ వస్తుంది కదా, ఈ స్టేక్ 5% పైనే ఉండొచ్చు. బట్ ఉత్కర్ష్ లోని వీళ్ళు ఈ స్టేక్ ని హోల్డ్ చేయాలంటే వీళ్ళకి RBI దగ్గర నుంచి అయితే అప్రూవల్ రావాలి. కాబట్టి వీళ్ళు RBIకి అప్లై చేసుకోవడం జరిగింది. ఇప్పుడు RBI దగ్గర నుంచి వీళ్ళకైతే అప్రూవల్ వచ్చినట్టుగా షేర్ చేస్తున్నారు. సో RBI దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లోని RBL బ్యాంక్ వాళ్ళు 5% పైన స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మంచి గ్రోత్ కనుక డెలివర్ చేయగలిసినట్లయితే దాని ద్వారా RBL వాళ్ళు బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఎన్విరో ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఎన్విరో ఇన్ఫ్రా వాళ్ళు ఈ ఏప్రిల్ 1 నుంచి అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని ఇప్పటి వరకు టోటల్ గా 1178 crores వర్త్ ఆర్డర్స్ ని వేరియస్ గవర్నమెంట్ ఎంటిటీస్ నుంచి అయితే విన్ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు వేరియస్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ని సెటప్ చేయడం, వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం, ఇలాంటి సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయనున్నారు. నో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఏవైతే కొత్త ఆర్డర్స్ విన్ అవుతున్నారో టోటల్ గా మనం చూసుకున్నట్లయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళ ఆర్డర్స్ లోని 35 to 40% వరకు గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వీళ్ళు కంటిన్యూస్ గా ఇలా ఆర్డర్స్ విన్ అవుతుండడం వల్ల వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది ఎన్విరో ఇన్ఫ్రా వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ట్రెంట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 19% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 21% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 391 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 424 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోనూ మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ వీళ్ళు 311 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ వీళ్ళు 424 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. అండ్ ఈ
క్వార్టర్ లోని వీళ్ళు వన్ వెస్ట్ సైడ్ స్టోర్ అయితే ఓపెన్ చేశారు. దీంతో వీళ్ళ వెస్ట్ సైడ్ స్టోర్ కౌంట్ 248 కి పెరిగింది. అండ్ వీళ్ళు రీసెంట్ గా ఓపెన్ చేసినటువంటి వెస్ట్ సైడ్ స్టోర్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీళ్ళకి జూడియో నుంచి మేజర్ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ ఈ జూడియో బిజినెస్ కూడా వీళ్ళు స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. టోటల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళు 11 స్టోర్స్ అయితే ఓపెన్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ జూడియో స్టోర్ కౌంట్ 766 కి పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వాళ్ళ నెంబర్స్ బాగానే ఉన్నాయి. అండ్ వీళ్ళ స్టోర్ కౌంట్ కూడా బాగానే పెంచుకుని వెళ్తున్నారు. కాబట్టి దీని ద్వారా వేరియస్ ప్లేసెస్ లోని ఈ లైఫ్ స్టైల్ రిలేటెడ్ గా ఏదైతే ఆపర్చునిటీ పెరుగుతున్నదో ఆ ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ హీరో మోటో కార్ప్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే ఎక్స్పెక్టెడ్ కన్నా బాగానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ తగ్గింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతున్నది. కానీ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ సబ్స్టాన్షియల్ గా తగ్గడంతో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ బాటమ్ లైన్ లో మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు ఓవరాల్ గా 13.67 lakh యూనిట్స్ అయితే సేల్ చేశామని అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ బిజినెస్ లో కూడా వీళ్ళకి స్టడీ గ్రోత్ మూమెంటమే కనపడుతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కూడా షేర్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఫేవరబుల్ కస్టమర్ సెంటిమెంట్ తోని అప్ కమింగ్ ఫెస్టివల్ సీజన్ అండ్ రోబస్ట్ పైప్ లైన్ వలన కమింగ్ క్వార్టర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇటువంటి పాజిటివ్ స్టేట్మెంట్స్ రావడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో కూడా చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ చూడడానికి వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 177 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 187 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 264 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ డేటామెటిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 18.7% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లో 6% డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఎబిటాలో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 15.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 12.3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో డేటామెటిక్స్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు విన్ అయినటువంటి కీ డీల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ బిహెచ్ఎల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళు వీక్ నెంబర్స్ ని డెలివర్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 211 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ లాస్ 455 crores కి పెరిగింది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి బిహెచ్ఎల్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ రెయిన్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ రెవెన్యూస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోను ప్రీవియస్ క్వార్టర్ లోను వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళు 60 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో రెయిన్ ఇండస్ట్రీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ లింకాన్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తున్నా ఈ క్వార్టర్ లో వీళ్ళ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ పెరగడంతో సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 23 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 11.57 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 27 crores పైన ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ హికాల్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళు వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 5 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 50 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 22 crores లాస్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళు ప్రాఫిట్స్ నుంచి లాస్ లోకి రావడంతో రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ భారత్ ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 34 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 22 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 107 crores ప్యాట్ జనరేట్ చేశారు. యాక్చువల్లీ సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లోని ఇంత సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనపడడానికి రీజన్ ఏంటంటే వీళ్ళపైన ప్రీవియస్ క్వార్టర్ లోని ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉన్నట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళకి ఎక్సెప్షనల్ గెయిన్ వచ్చి యాడ్ అయింది. దాంతోనే వీళ్ళ ప్రాఫిట్
ప్రాఫిట్ లో ఇంత జంప్ కనిపిస్తుంది. అదే మనం ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నంబర్ ని కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.